కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2017 నుంచి దేశంలో జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ జీఎస్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో మరోసారి మార్చి 1, 2024 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం 5 కోట్ల రూపాయలు లేదంటే అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు ఈ చలాన్ ఇవ్వకుండా ఈవే బిల్లు జారీ చేయలేరు. మార్చి 1 నుండి అన్ని రకాల వ్యాపార లావాదేవీలపై ఇది వర్తిస్తుంది. జీఎస్టీ పన్ను విధానంలో 50,000 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపినప్పుడు ఈవే బిల్లు నిర్వహించడం తప్పనిసరి. అసలు నిబంధనల్లో మార్పులు చేయడానికి ముఖ్య కారణం, చాలా మంది వ్యాపారులు B2B, B2E పన్ను చెల్లింపుదారులతో ఈ ఇన్వాయిస్లతో లింక్ చేయకుండానే ఈవే బిల్లులు జారీ చేస్తూ ట్రాన్సాక్షన్లు జరుపుతున్నట్లు కేంద్ర జాతీయ సమాచార కేంద్రం NIC గుర్తించింది. అయితే ఈ పన్ను చెల్లింపుదారులందరూ ఈ చలాన్కు అర్హులుగా పేర్కొంది. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో ఈవే బిల్లు, ఈ చలాన్లలో నమోదు చేయబడిన విభిన్న సమాచారం ప్రమాణంతో సరిపోలడం లేదు. లెక్కల్లో తేడా గమనించిన క్రమంలో ఈవే బిల్లు, ఈ చలాన్ల స్టేట్మెంట్పై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు మార్చి 1, 2024 నుండి ఈ చలాన్ స్టేట్మెంట్ లేకుండా ఈవే బిల్లు జారీ చేయొద్దని కోరింది. అంటే ఇప్పుడు వ్యాపారులు ఈవే బిల్లును రూపొందించడానికి ఈ చలాన్ స్టేట్మెంట్ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు లేదా నాన్ సప్లయర్లతో ఇతర లావాదేవీలకు ఈవే బిల్లు మునుపటిలా పనిచేస్తుందని కూడా స్పష్టం చేసింది.